ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి షుగర్. ఒకసారి షుగర్ వచ్చిందంటే దానిని అదుపులోకి తెచ్చేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. యువతీ యువకుల నుంచి పెద్దవారి వరకు కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా డయాబెటీస్ తో బాధపడుతున్నారు. ఒకసారి షుగర్ వచ్చిందంటే ఇక ఆరోగ్యపరంగా ఇబ్బందులు మొదలైనట్లే. తరచూ ఇన్సులిన్ ఎక్కించుకోవడం లేదా టాబ్లెట్స్ వాడటం చేస్తూ ఉండాలి. ఒకరోజు వాడకపోయినా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటీస్ రోగులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేసుకునేందుకు షుగర్ పేషెంట్స్ కు మార్కెట్లో అనేక రకాల పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవచ్చు. సాధారణంగా డయాబెటీస్ రోగులు గ్లూకోమీటర్ ను ఉపయోగిస్తూ ఉంటారు. వేలిపై సన్నటి సూదితో పొడుచుకొని రక్తపు చుక్కను గ్లూకోమీటర్ టెస్ట్ స్క్రిప్ట్ పై వేస్తే రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎంత శాతం ఉన్నాయనేది డిస్ప్లే అవుతుంది. అయితే ఇక నుంచి షుగర్ పేషెంట్స్ కు అలాంటి ఇబ్బందులు ఉండవు. రక్తపు బొట్టు కింద పడకుండా ఇక మీరు గ్లూకోజ్ లెవెల్స్ ని చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ సైంటిస్టులు ఒక ఇన్నోవేటివ్ పరికరాన్ని అభివృద్ధి చేశారు. స్మార్ట్ వాచ్ లా ఉండే ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ తో కూడిన బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ పరికరాన్ని తయారు చేశారు. దీనిని చేతికి ధరిస్తే చాలు మీ రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ తెలుసుకోవచ్చు. ఈ డివైస్ కు పేటెంట్ ను కూడా సైంటిస్టులు తీసుకున్నారు. తక్కువ ధర డిస్ప్లే, మైక్రోనీడిల్ సెన్సార్ ప్యాచ్ తో దీనిని అభివృద్ధి చేశారు. షుగర్ పేషెంట్స్ కు ఈ పరికరం ఒక వరం అని చెప్పొచ్చు. ఈ డివైస్ అభివృద్ధిలో పాలుపంచుకున్న సైంటిస్ట్ ఎల్ బాలమురుగన్ మాట్లాడుతూ షుగర్ పేషెంట్స్ కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నొప్పి లేకుండా ఎప్పటికప్పుడు లెవెల్స్ ని చెక్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ పరికరం వాడటం ద్వారా దిగుమతి చేసుకున్న పరికరాల వాడకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రించొచ్చు. స్థానికంగా ఈ డివైస్ ను తయారు చేయడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. షుగర్ పేషెంట్స్ కు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నొప్పి లేకుండా ఎప్పటికప్పుడు లెవెల్స్ ని చెక్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో కూడుకున్న ఈ పరికరం వాడటం ద్వారా దిగుమతి చేసుకున్న పరికరాల వాడకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నియంత్రించొచ్చు.